ఈ ఏడాది మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు మంత్రి సీతక్క. గద్దెల ప్రాంగణాలను శోభాయమానంగా తీర్చిదిద్దడంతో భక్తులు మెరుగైన అనుభూతి పొందారని ఆమె అన్నారు. శాశ్వత మౌలిక వసతులు జాతర ప్రతిష్టను పెంచాయని మంత్రి అన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా పనులు చేపట్టారు. మేడారం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుందని వ్యాఖ్యానించారు. ఇక జాతరను విజయవంతం చేయడంలో కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సీతక్క. గతంలో మనం చూస్తే జాతర ఎప్పుడు కూడా 15-20 రోజుల జాతర లాగా, అంటే తక్కువ రోజులు తక్కువ మందితో నడిచే, కానీ నాన్ స్టాప్ గా ఈ గుడి మొదలైనప్పటి నుంచి ఎట్లా ఉంటుందో చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది భక్తులు ముందస్తుగా వచ్చిన 40 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా లక్షలాది మంది భక్తులు వచ్చిన మా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, ఇతర శాఖల అధికారులందరూ కూడా 24 అవర్స్ భద్రతా విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, విఐపీలకు కానీ, పబ్లిక్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారు ఎప్పటికప్పుడు మరి నిరంతరం కష్టపడ్డందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మీడియా కూడా దాదాపుగా మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అయిన కానుంచి మా ములుగు జిల్లా మీడియా కావచ్చు, మరి తర్వాత వరంగల్ కావచ్చు, స్టేట్ వాళ్ళు కావచ్చు, వివిధ దశలలో కూడా ఇక్కడ మరి విజిట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా కొంతమంది జాతరకు జనాలు వెళ్ళొద్దని, అక్కడికి వెళ్తే ఏదో ప్రమాదం జరుగుతుందని కూడా కొన్ని కుటిలమైన శక్తులు తప్పుడు ప్రచారాలు చేసి జాతర ముందు చాలా వైరల్ చేశారు. కానీ ఇక్కడ తల్లులు ఆదివాసీ బిడ్డలే కానీ అందరి కోరికలు నెరవేర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టే కోట్లాది మంది భక్తులు ముందస్తు ఈ 4 రోజులలో మొక్కుకోవడం జరిగింది. అంటే ఒక వర్గం ఈ సమాజంలో ఇలాంటి బడుగు బలహీన అట్టడుగు వర్గాల బిడ్డలు దేవతలుగా వెలుగొందడం నచ్చక రకరకాల ప్రచారాలు చేసి అక్కడికి పోతే ప్రమాదం జరుగుతుందని కూడా మరి జ్యోతిష్యాలు చెప్పుకుంటా తప్పుడు ప్రచారం చేసి, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా ఎందుకు జరుగుతుంది ఇట్లా ఈ దేవుళ్ళ మీద అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని